సార్ ఇంకోటేంటంటే బిల్లు నిన్న పెట్టిన తర్వాత వైసీపీ నుంచి చాలామంది సార్ సేమ్ మీలాగే కొంతమంది కామెంట్స్ చేయడం జరిగింది. అసలు ఇదేం అలొకేషన్ అన్నట్టు క్వెషన్ చేస్తున్నారు. ఇంకోటేంటంటే ఆహ్, ఆహ్, ఆరోగ్యశ్రీకి ఇన్నేనా? కేవలం ఇన్నేనా? అదే మా జగన్మోహన్ రెడ్డి గారికి అదైతే మీ అమ్మఒడి గాని, సో ఇలాంటి ఎడ్యుకేషన్ సంబంధించినయి గాని, కేవలం ఇన్నే పెట్టారంటే మాకు హాస్యాస్పదంగా ఉందని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే దాని మీద అవగాహన లోపం ఎంతగా ఉందనేది వాళ్ళకి తెలుస్తోంది. ఓకే. విద్య, వైద్యానికి తర్వాత రూరల్ డెవలప్‌మెంట్ ఏదైతే గ్రామీణాభివృద్ధికి సంబంధించిన దానికి ఎక్కువ ఫండ్స్ వాళ్ళు ఇవ్వటం జరిగిందనేటువంటిది బడ్జెట్‌లో చూసాం మనం. ప్రాథమిక విద్యకి ఎంత ఇచ్చారు? 20,000 పైన కోట్లు, వేల కోట్ల రూపాయలు ఇచ్చారు. హ్మ్. తర్వాత వైద్యానికి ఇచ్చారు. మిగతా వాటికి స్కిల్ డెవలప్‌మెంట్ దేన్ని కూడా వదిలిపెట్టకుండా హ్మ్. అన్నిటిని చేసినప్పుడు ఏంటంటే, మీరు వైద్యం గురించి మాట్లాడుతున్నారు. మీరెళ్ళేటప్పటికి ఎన్ని బకాయిలు పెట్టెళ్లారు? హ్మ్. 18,000 కోట్ల రూపాయలు, 1,800 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వకపోతే హాస్పిటలోళ్ళు మేము వైద్యం ఆపేస్తామని ఎన్నిసార్లు బెదిరించి, ఎన్నిసార్లు స్ట్రైక్‌కెళ్తా ఉన్నారు? ఎలక్షన్ ముందు ఆపేసారు. ఎలక్షన్ ముందు ఆపేస్తే. హ్మ్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఏదో వాళ్ళకి సర్ది చెప్పి ఏదో నడిపిస్తున్నారు. కాబట్టి వీళ్ళు మాట్లాడటం అంటే ఏంటంటే, ఏమాత్రం ప్రభుత్వం మీద గాని, పాలన మీద గాని, బడ్జెట్ మీద గాని, దాన్ని ఎలా తెచ్చుకోవాలి, ఎలా చేయాలి అనేటువంటిది పేపర్ మీద లెక్కలు చూపించడమే గాని, ఎంత అస్తవ్యస్తంగా నడిచిందో మనం గత 5 సంవత్సరాల్లో చూసాం. హ్మ్. కాబట్టి నిన్న బడ్జెట్ చూసిన తర్వాత ఏంటంటే, సమతూకంతోటి ఇటు సంక్షేమానికి, అటు అభివృద్ధికి హ్మ్. రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి బడ్జెట్‌గానే నాకు అనిపించింది. కాకపోతే దాంట్లో నాకొచ్చినటువంటి ఆక్షేపణ ఏంటంటే, నేను ఆక్షేపించేది ఎంతో ఆదాయం రావడానికి అవకాశం ఉన్నటువంటి టూరిజంకి హ్మ్. కేవలం 300 చిల్లర కోట్లు కేటాయించారు. అది మాత్రం ఎందుకు ఏ ప్రభుత్వం టూరిజంని అంత సీరియస్‌గా తీసుకోవట్లేదు అనేటువంటిది ఇప్పటికి కూడా నాకు పెద్ద అనుమానం. ఓకే. కొన్ని దేశాలే టూరిజం మీద బతుకుతున్నాయి. దుబాయ్ మొత్తం టూరిజం. దుబాయ్, మన పక్కన ఉన్నటువంటి మాల్దీవ్స్, ఇటు గనకెళ్తే మనకి మలేషియా, ఇలాంటివి చాలా ఈవెన్ సింగపూర్. మన కంట్రీలో ఉన్నటువంటి గోవా. యెస్. గోవాకి టూరిజం తప్పితే ప్రత్యేకంగా వనరులే ఉన్నాయి. ఒక మినరల్స్ ఉన్నాయి. ఐరన్ ఓర్ లాంటివి. అవును. మరి అలా ఒక స్టేటే దాని మీద టూరిజం మీద బతుకుతున్నప్పుడు కేవలం 300 కోట్ల రూపాయలు ఏం చేయటానికి? హ్మ్. కర్ణాటకలో మనందరికీ మీకు తెలుసో లేదో ఈ జనరేషన్ వాళ్ళకి ముందు తరాల్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, శోభన్ బాబు యాక్ట్ చేసేటప్పుడు బృందావన్ గార్డెన్స్ అని ఉండేది మైసూర్ దగ్గర. ఓకే. కృష్ణరాజసాగర్ అని చిన్న ప్రాజెక్ట్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌లో 20వ వంతు కూడా ఉండదది. హ్మ్. అంత చిన్న ప్రాజెక్ట్ కింద ఆ బృందావన్ గార్డెన్స్ అని చేస్తే కొన్ని వేల సినిమా షూటింగ్‌లు జరిగినాయి అక్కడ. ఓకే. మన దగ్గర ఒక శ్రీశైలం ఉంది, ఒక నాగార్జున సాగర్ ఉంది. ఇలాంటి బోల్డ్ అని హిస్టారికల్ ప్లేసెస్ ఉన్నాయి. పైగా 950 కిలోమీటర్ల కోస్ట్ లైన్. గోవాకి ఎంతుంది కోస్ట్ లైను? హ్మ్. మన దాంట్లో 10వ వంతు లేదు వాళ్ళకి. అవును. అయినా కూడా ఎలాంటి బీచెస్‌ని వాళ్ళు ఇది చేసుకుంటున్నారు. 950 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉన్న దగ్గర మన దగ్గర చెప్పుకోదగ్గ బీచ్‌లు ఎన్నున్నాయంటే ఎన్నున్నాయి చెప్పండి? ఒక వైజాగ్ బీచ్ గుర్తొస్తది అంతే. ఆ తర్వాత బాపట్ల దగ్గరో, మచిలీపట్నం దగ్గరో ఒకటో రెండో. అవును. మరి ఎక్కడ? కాబట్టి ఏంటంటే, ఈ పంపకాలు, సంక్షేమ కార్యక్రమాలు వీటి మీద ఎక్కువ పోతున్నాయి కానీ, అసలైనటువంటి ఆదాయం పైగా మీరు 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తా ఉంటున్నారు. టూరిజంని డెవలప్ చేస్తే కొన్ని లక్షల ఉద్యోగాలు క్రియేట్ అయ్యేటువంటి అవకాశం అక్కడ ఉంది. ఓకే. కాబట్టి గత ప్రభుత్వాలు అదే చేసినాయి. నిన్న చేసిన ప్రభుత్వంలో కూడా టూరిజం అనేటువంటి దాన్ని చాలా నిర్లక్ష్యం చేశారు. దాని మీద ఫోకస్ గనక పెడితే చాలా ఎక్కువ ఆదాయం రాష్ట్రానికి మనకున్నటువంటి పొటెన్షియల్‌ని బట్టి నేను మాట్లాడుతున్నాను. వచ్చే అవకాశం ఉంది కాబట్టి నెక్స్ట్ బడ్జెట్‌లో అన్నా దాని మీద ఏమన్నా ఫోకస్ పెడతారేమో చూద్దాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.